ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు సందీర్కును నేడు మొమ్మటు గుసడిగుట్ట రాజగొండ సేవ సమితి భవంతగా మా గోండవాన జెండా చడికీశారు మొత్తం మా ఊరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేడమ కొద్దు పటేల్, డివిజన్ ప్రెసిడెంట్ అతరం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి మడవి బాలాజీ, గౌరవ అధ్యక్షులు ఉర్క గజానంద్, ఉట్నూరు మండల అధ్యక్షులు అతరం వెంకట్ అని మా టీంకి వాసరమంత సందిరే చడికీశారు మొత్తం ఇక ಸಾಗರು ಅಟಿ ನಿಮ್ಮ ಜರಸಿ సాయికి బా ಕಮ್ಕಾಗಿ ಏಮಂದ ಅಕ್ಷತ ಆಗಿತ್ತು ಜರ ವಿಡಿಯೋ ರಹ ಸಾಯಿ ಬಾ ಬಾ ಆಗಿರ ಬತ್ತಿ मना अंत मनी बा मना अंत जरा लाइट घेता फुल येत मग व्हिडिओ हाथी बा निम्गे बा इंदक बा सार गुरु बा मला पूजेची मराठ समजू यार क्या नहीं किस मनते हैं ओ चौकट సందీప్ జైసేవ. ఈరోజు మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి జోడేఘాట్ యుద్ధ భూమి దగ్గరికి వెళ్తున్నాము. తను అతరం ప్రకాష్, ఉట్నూరు డివిజన్ అధ్యక్షులు, గేడం నిరంజన్, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అట్లాగే పుర్క గజానంద్ గారు ఉట్నూరు డివిజన్ గౌరవ అధ్యక్షులు, అట్లాగే మడవి బాలాజీ గారు ఉట్నూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు కుమ్రం భీము సమాధి దగ్గరికి, విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము కుమ్రం భీము జోడేఘాట్ ఏదైతే గోండవాన ప్రాంతం ఉందో ఆ గోండవాన ప్రతి ఒక్క హక్కుల కోసం పోరాటం చేసినటువంటి 1940లో వీరమరణం పొందినటువంటి అప్పటి నిజాం ప్రభుత్వంపై పోరాటం చేసి ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు. ఈ ఆసిఫాబాద్, జున్గావ్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతం మొత్తం ఉట్నూర్, నిర్మల్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో గోండవాన ప్రాంతం, వాటి రక్షణ కొరకు ఈయన ఎంతోమంది సైనికులతో పోరాటం చేశాడు. ప్రస్తుతం ఇక్కడ కుమ్రం భీము విగ్రహం వద్ద ఉన్నాము. జల్ జంగల్ కోసం పోరాటం చేసినటువంటి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాజగొండ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ స్వయంబాపురావు గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ పూలమాలలు వేసిన అనంతరము ఆసిఫాబాద్లో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు హాజరవుతారు.
फिर वो नहीं चला क्यूलेटर था क्यूलेटर
तो ओके बरोबर अरे बात
కొమరం భీం जोहार कोमरम भीम जोहार 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 कोमरम भीम जोहार जोहार అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది తీసుకొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎందుకంటే ఆదివాసులను చైతన్యపరచడానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఒక వేదిక కావాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రకటించడం జరిగింది. అదే రకంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మరి వాళ్లకు అభివృద్ధిని కూడా చేయాలనే ఆలోచనతోటి ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రకటించడం జరిగింది. అదే రకంగా ఆదివాసులలో మరి ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలని కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఏదైతే మన వీరులు ఆనాడు పోరాటం చేయడం వల్లనే మనకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మరి ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. కాబట్టి అందుకోసమే రాజ్గోండ్ సేవా సమితి తరఫున ఈరోజు ఖచ్చితంగా జోడెన్ ఘాట్లో పోయి నివాళులర్పించాలన్న ఉద్దేశంతో ఇవాళ జోడెన్ ఘాట్లో వచ్చి నివాళి అర్పించడం జరిగింది. అదే రకంగా ఇంద్రవెల్లి పోరాటం కూడా ఆ పోరాటాన్ని గుర్తించి కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంద్రవెల్లి అమరవీరులకు కూడా జోహార్లు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆదివాసీ ప్రజలందరూ కూడా మరి నాయకులందరూ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు నాడు మరి ఆదివాసులను చైతన్యపరచాలని కూడా ఈ సందర్భంగా జోడెన్ ఘాట్ నుంచి నేను ఆదివాసీ నాయకులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ జైసేవా నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాగా నేడు వాయువలాత మా ఊరు మాజీ పార్లమెంట్ సభ్యులు రాజ్గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇంకే కార్ಯಕ್ರಮ వాసి ఇంక పబ్లిక్కిరే మా ఊరు సమితిరే వాతರಿಗೆ మా ఊరు రాజ్గోండ్ సేవ సమితి నార్నూరు మండల అధ్యక్షులు మామూలు
డ్యాన్స్ స్వాగతం సార్, సుస్వాగతం మరోసారి మీకు. రాష్ట్ర అధ్యక్షుడు మొదటిసారిగా మా ప్రోగ్రాం వినిపిస్తున్న మా గౌరవశ్రీ మాన్య సోదరి రామప్రసాద్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడు గారికి మా డీడీగా స్నానంతో సన్మానం చేసి మొదటిసారిగా మా జిల్లా కేంద్రం రావడం జరిగింది కాబట్టి చాలా సంతోషిస్తున్నాం సార్. మీ స్ఫూర్తితో కూడా ఉద్యమాన్ని కూడా ముందుకు సాగడం ముఖ్య అతిథిగా వచ్చిన రాజ్కోట్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ సోయం బాబు గారికి మరియు ఆదిలాబాద్ జిల్లా నుండి మా రాజ్కోట్ సేవా సమితి రాజశేఖర్ల సభ్యులకు పెద్దలకు వారికి కూడా మరియు ఆసిఫాబాద్ జిల్లా సభ్యులు రాజ్కోట్ సేవా సమితి ఈరోజు ఈ వేడుకలకు పాల్గొన్నటువంటి జిల్లాలోని మన ఆదివాసీ సమాజానికి మరియు నా సోదరులకు నా తోటి శ్రేయాలకు మరియు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు పాల్గొనందరికీ కట్టుబడి నా యొక్క ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం వేడుకలు జరుపుకుంటున్నామంటే మనకు కూడా ప్రపంచ ఆదివాసీ సమాజానికి కూడా ఒక రోజు కేటాయించాలనే ఒక డిక్లరేషన్ సందర్భంగా ఈరోజు మనము జరుపుకుంటున్నాము. ఇది ఏంటంటే మనకు మన రాబోవు మన ఆదివాసీ సమాజానికి మన సాంస్కృతిక సంప్రదాయాల్లో వారికి అందించవలసిన ఎంతో ఉంది. అలాగే ఈరోజు ఒకటి మనకు ఆనందంగానే మరియు ఈ సభకు ప్రభుత్వ పరంగా అధ్యక్ష స్థానంలో ఉండవలసిన స్థానిక శాసనసభ్యులు మరి ఈ సమాజాన్ని మన ఆదివాసీ ఇక్కడ జరపకపోవడం బాధాకరమే కానీ ఎందుకంటే వారు కూడా ఒక సమాజంలో సభ్యులు కాబట్టి ఇక వారు కారణంతో వారు ఇంతకంటే నేనైతే వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మన నేను 9 జాతీయ మండలం మా నేను ఇక వారిని మరి నేను మన సదా
సేవ. చాలా చక్కగా జాతి అనే ಇದಕ್ಕೆ ನಾವು ರಾಜಭವನ ಸಮಿತಿ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಬಾಬು ಡಾಕ್ಟರ್ ಕಿಶನ್ ಬಾಬು ಚೌಧರಿ గతంలో బాపరావు సార్కి బాపరావు సార్కి ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎమ్మెల్యేలు అయితే आप बापर सामने गया डायरेक्ट किसी सबसे ऊंचे पे चपड़ा पाया नहीं तो सबसे बापर सामने गया नेहरू मां आईटीडी पर फोन मारी बहुत वाई वाई नहीं साथ समग्र से కాబట్టి రాష్ట్రవాసులే నౌకరీ వాసులే బత్తాయి వాసులే సార్ గతంలో మేము మానే కొంత ఆధారం మొత్తం మాకు ఇంకే ప్రాబ్లం రాగా మాత్రం బెడ్గిరాయి ఐటీడీ సంస్థల రచనకి మాకు మాకు సందిరవాయన और सबसे तो माय माय नहीं करने को गवर्नमेंट को वार्षिक हम नौकरी का हम कार्ड टीचर मात्र साथ परिचय मात्र उसको कंपल्सरी नौकरी न होते अवकाशम से नजर में हो एक सभापति को भी भेजे मात्र सर ना ये गोष्ठी तब तक समझ के रहा है जम्मू कश्मीर
సంక్షేమాధికారి గారు మరియు రాజకోట్ సేవా సమితి అధ్యక్షుడు కోరవాల పంచాయత్ రాజశేఖర్ అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి చాలా మందిని పెద్దలని ఆహ్వానించారు. ఆ ఆహ్వానించిన పేర్లు ఈ ఆహ్వాన పత్రం ఉన్నాయి. మరి 5 వందల వాళ్ళ అందరినీ కూడా ఆహ్వానించడమైంది. ఈ సభకు అధ్యక్షుడుగా గౌరవనీయులు శాసనసభ్యురాలు గోలక్ష్మి గారు రైతులు, మరి గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సీతక్క మంత్రిని, తర్వాత గొడవనగర్ ఎంపీని, ఎమ్మెల్సీ గారిని, తర్వాత హరీశ్రావు ఎమ్మెల్యేలు, తర్వాత కొత్త గణపతి మన జిల్లా కలెక్టర్ని, అసిస్టెంట్ కలెక్టర్ని, పిఓఐడి గారిని, సబ్ కలెక్టర్ని, ఎస్పీని, అసిస్టెంట్ ఎస్పీని, ఆర్ఎస్ అధికారిని, తర్వాత డిప్యూటీ గారిని, మన ఉప ముఖ్యమంత్రిని, తర్వాత గిరిజన మంత్రిని అందరినీ ఆహ్వానించడమైంది. మానవ చిన్న అవసరాలు ఏంటంటే భార్య భర్తలు ఒక కారణము, అక్క చెల్లెలు అన్నదమ్ములు కలయిక, ఏదైతే రాఖీ పూర్ణిమ ఒకటి, మరి గోరు సాంప్రదాయ రీతిలో నోవు పండుగ ఈ రోజు ఉన్నది కాబట్టి వచ్చిన వాళ్ళు కనీసం మాకు 2,500 వరకు అందువచ్చారు. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే మన రాష్ట్ర అధ్యక్షుడు పులి మీద బాబు మనకు ముఖ్య అతిథిగా రావడము చాలా కఠినమైన చర్య. అలాగే వారికి తోడుగా మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గణపతి, తర్వాత మనకి గోవర్ధన్ రాజేంద్ర మందు నుంచి ఆడుకునే డిఎంఐ గారు, తర్వాత కుర్రాం మనవాడు భోజనాలు, కుర్రాం సూరు మనవాడు పాలు, ఇంకా వేదికలో ఉన్న వాళ్ళు ఎందుకంటే రాజకోట్ సేవా సమితి అంటే కేవలము మొండలదే కాదు, కోయ, కోటు, గోల్, పత్రం, కోటి, కులం, నాయకత్వం ఇన్ని జాతులకు కలుపుకునే పోయేది ఈ విషయం. అంటే వాళ్ళ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవము ఎందుకు జరుపుతున్నాము? ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరపవలసిన అవసరం ఏమొచ్చింది అంటే గల్లీ నుంచి ఇదే కాదు, ప్రపంచంలో ఉన్న 56 దేశాల్లో ఆగస్టు 9 మన ఆట పాట మాట ద్వారా మన సమస్యని అభివృద్ధి చెందడానికి మాట్లాడవలసిన ఈ దినము ఆగస్టు 9. ఈ ఆగస్టు 9కి మనకి ఇక్కడ ఆసిఫాబాద్
కోరబాబులకు మంచి తాత్కాలికంగా ఎన్నికలు చేయించిన ఘనత రాష్ట్ర సేవా సమితి కోరబాబు. అలాగే తాత్కాలికంగా ఉండేది కాదు, ఇది పూర్తిగా ఉండేదంటే జాతీయ స్థాయిలో కూడా దీనికి మొత్తము 13 రాష్ట్రాలు కూడా మనకు సపోర్ట్ చేసేది. ఏదైతే ఇవాళ ప్రభుత్వము ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనకు ఎందుకంటే ఒక పొట్టేటి జగదీశ్ అనే వ్యక్తి ఐక్యరాజ్య సమితిలో ఉన్నారు. మరి మా ఆదివాసులకు ఒక దినాన్ని వారికి 365 రోజుల్లో ఒక దినాన్ని నాకు ఇచ్చారు. ఇది ఉత్సవంగా జరిపి మనము అభివృద్ధి చెందడానికి ఇది మంచి అవకాశము. దీనికి ప్రభుత్వ పరంగా మా వికే దిగుగాలతో ఘనంగా నిర్వహించాము. కాబట్టి ఇది ఎన్ని మాట్లాడినా తప్పనే. ఏదైతే మాకు అన్ని వసతులు చేసినట్టు అన్ని సౌకర్యాలు చేసినట్టు ప్రభుత్వం ఒకటి ఒకవేళ ఒక్కొక్కరిని మారుతారు కానీ మేము మెడలు పట్టి మంచి మన సంక్షేమాన్ని కాపాడాలని నేను ఈ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్యనిర్వాహకులందరికీ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఈరోజు పండుగ వాతావరణంలో ప్రభుత్వం తీసుకొచ్చి అలాగే పార్టీ జీవాల మూడు గ్రామాలు కూడా ఏ విధంగా ఉండాలి మన గౌరవ సహబాబు గారు గౌరవ గారు కావచ్చు విజయ కావచ్చు అనేక అధికారులు పట్టుబడి కూడా గ్రామాల నుంచి ఎక్కడేశ్వరిగా పార్టీ చేయడం కార్యక్రమాలు చేయడం ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు అందరూ సమాజంలో అందరూ జరగాలి. ఇప్పుడు స్కూల్ నుండి అందరూ ఓకే. ఇప్పుడు సభలో ఉమ్మడి హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగస్తులు డిటి గారు అదేవిధంగా వేదికపైన డిఎంహెచ్ఓ సీతారాం గారు ఇక్కడ మిగతా ఉద్యోగస్తులు జగత్ సంబంధించిన నాయకులు వేదికపన్నారు. ఈ రాజగోడ సేవా సమితి స్టేట్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు స్వయం బాబురామ గారికి కుమ్రాంజీల కాపుల యావత్ రాజగోడ సేవా సమితి రాష్ట్ర తరఫున ప్రతి అభినందనలు చేస్తూ అదేవిధంగా విద్యార్థులు కూడా అధిక మేధావులందరూ కూడా పేరు పేరున జయసేవ తెలియజేస్తున్నాం. ఏదైతే అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే స్వతంత్రం 70 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా
9 దేవాలయాల తరపున మీకు ప్రత్యేక అభినందనలు ఇస్తున్నాను, కోరుకుంటున్నాను. తప్పకుండా మీ మాట తీయడు రేవంత్ రెడ్డి తీయని నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు మనం ఏదైతే ఢిల్లీలో ప్రోగ్రాం చేసినప్పుడు కూడా ఆ రోజు మీకు ఎంపీ అవుతే ఇలా గౌరవ ప్రజాపాలనలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రిగా ఏమయ్యారు కాబట్టి తప్పకుండా మీ మాట తీయాలి. కాబట్టి ఆదివాసులందరినీ కూడా ప్రతి విషయంలో చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏదైతే మన శరీరం మన వైద్యం విషయంలో కానీ తప్పకుండా మీ మాట వింటారు. కాబట్టి లేదు ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లాని ప్రతి ఒక్కరు చెప్పారు. కానీ అది ఆచరణలో పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాని ఆదివాసులని స్వతంత్ర మంత్రి 75 సంవత్సరాలు అయినప్పటికీ మన బతుకులు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా కనీసం మనమందరం చదువుకునే యువత చదువుకునే రేపటి పిల్లలకి రాజకీయ సేవ సమితి మొత్తం ఉన్నది. యువత దేశ యువతని ఎంతో ఉంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి తీసుకుపోయి తప్పకుండా మన ఏది ఆదివాసీ హక్కులు ఉన్నాయో అన్నింటినీ కూడా నీకు కాపాడాలని కూడా మనసారా ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకు ఆదివాసుల తరఫున ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం. కోరుకుంటూ తప్పకుండా ముఖ్యమంత్రిని ఒప్పించి మన ఆదివాసులను కాపాడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి పేరు పేరున జై సేవ తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై సేవ, జై ఆదివాసీ. అవగాహన కార్యక్రమం అంటే పండుగ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. జాతి సమాజ మీకు కాబట్టి ప్రతి ఒక్కరు ఉపాధి జరిగే సార్ గట్టిగా చెప్పండి భారతీయ పాపము వాళ్ళు రాజశేఖర భవన్ పవన్ కూడా గట్టిగా చెప్పండి. హలో హలో
जल्दी जल्दी आएगा सब ఆదివాసీ టైగర్ ముందు చోక గట్టిగా చక్కటి బాబు నీకు ధన్యవాదాలు. ఇంకే రాష్ట్ర అధ్యక్షుడు రాజగోడ సేవా సమితి మాజీ ఎంపీ స్వయం బాబురావు వరకనకి కోసేరు మనతో